నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్. నేను రవి. ఈరోజు వివిధ దినపత్రికల్లో ప్రచురితమైనటువంటి ప్రధాన అంశాలను చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే, ఈనాడులో ఇక ఏపీలో ముఖ్యంగా భారతీయతే మన బలం అంటూ ఒక బ్యానర్ ఐటమ్ని మనం చూడవచ్చు. ఇక విశ్వవిజ్ఞానానికి మనమే మూలం అంటూ ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని చూడవచ్చు. స్పైడర్ మ్యాన్, బ్యాట్మ్యాన్ల కంటే హనుమంతుడు, అర్జునుడే గొప్ప, మన పురాణ ఇతిహాసాలే యువతకు స్ఫూర్తి కావాలి. అమరావతిలో 6 నెలల్లో తొలి క్వాంటమ్ కంప్యూటర్. భారతీయ విజ్ఞాన సమ్మేళనంలో సీఎం చంద్రబాబు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు మనం చూడవచ్చు. భారతీయ విజ్ఞాన సమ్మేళన వేదికపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్కు శ్రీవారి ప్రతిమను బహుకరిస్తున్న సీఎం చంద్రబాబు. చిత్రంలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్, అలాగే రాష్ట్ర రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కూడా మనం చూడవచ్చు. ఇక అంటే భారతీయ విజ్ఞాన సమ్మేళనంలో అయితే మాత్రం కేంద్ర మంత్రి అలాగే ఆర్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, అలాగే సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఈ సందర్భంగా అయితే భారతీయ విజ్ఞానం గురించి కొన్ని విషయాలను అయితే మనం చెప్పడం జరిగింది. వాటి గురించి డీటెయిల్స్ చూద్దాం. భారతదేశం కేవలం ఒక భూభాగం కాదు, అపారమైన జ్ఞానానికి నిలయం. 4500 ఏళ్ల క్రితమే హరప్పా నాగరికతతో పట్టణ ప్రణాళికను ప్రపంచానికి నేర్పిన ఘనత మనది. సున్నాను కనిపెట్టి నేటి సమాచార సాంకేతికతకు పునాది వేసింది భారతీయులే. భారతీయతే మన బలం. మారుతున్న కాలంతో పాటు సాంకేతికతను అందిపుచ్చుకుంటూ మన సాంప్రదాయ విలువలను కాపాడుకుంటే 2047 నాటికి భారత్ ప్రపంచంలోనే అగ్రగామి ఆర్థిక వ్యవస్థగా అవతరించడం ఖాయం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి వ్యాఖ్యలను మనం చూడవచ్చు. 7వ భారతీయ విజ్ఞాన సమ్మేళనానికి ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్లతో కలిసి సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం తల్లిదండ్రులు పిల్లలకు స్పైడర్ మ్యాన్, బ్యాట్మ్యాన్ లాంటి హాలీవుడ్ సూపర్ హీరోలను చూపించడం కాదు, హనుమంతుడి బలం గురించి, అర్జున్ ప్రావీణ్యం గురించి చెప్పాలి అంటూ ఉద్బోధించడం జరిగింది. ఇక మెదడుకు పదును పెట్టే చదరంగం క్రీడను కనిపెట్టిన ఘనత మన భారతీయులదే. ఖగోళ శాస్త్రంలో ఆర్యభట్ట, గణితంలో భాస్కరాచార్య, వైద్యంలో చరకుడు, ధన్వంతరి, ఆర్థిక శాస్త్రంలో కౌటిల్యుడు వంటి మహామహులు మనవారే అంటూ సీఎం చంద్రబాబు నాయుడు కొనియాడినటువంటి అంశాలని చెప్పడం జరిగింది. ఇక మాతృభాషలో విద్యాభ్యాస ప్రభావవంతం, శాస్త్రీయ విజ్ఞానాన్ని సామాన్యులకు చేర్చాలి. భారతీయ విజ్ఞాన సమ్మేళనంలో ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్. మొత్తానికి ఆ ఏపీలో జరిగినటువంటి సమావేశాలు అయితే మాత్రం ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ ముఖ్యంగా పురాణ ఇతిహాసాలు అంటే ఈరోజు చదరంగం అవ్వచ్చు, లేకపోతే గణితం అవ్వచ్చు, లేకపోతే వైద్య శాస్త్ర విజ్ఞానాలు అవ్వచ్చు, గత మన పూర్వీకులే దాదాపు 4500 సంవత్సరాల క్రితమే మనం వీటిలో ప్రావీణ్యాన్ని సంపాదించారు. ఇవి ప్రపంచానికి చాటి చెప్పినటువంటి భారతీయ విజ్ఞాన ప్రజలకు అంటే ముఖ్యంగా పిల్లలకి, చిన్నపిల్లలకి చెప్పాలి. ఇప్పుడు స్పైడర్ మ్యాన్ లేకపోతే రకరకాలైనటువంటి గేమ్స్ వాటిని గురించి కాదు, హనుమాన్ గురించి వీళ్ళ గురించి చెప్పాలి, ఆ పురాణ ఇతిహాసాల గురించి చెప్పాలని చెప్పేసి ఆర్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అలాగే సీఎం చంద్రబాబు నాయుడు కూడా చెప్పడం జరిగింది. ఇక మరో ఆసక్తికరమైనటువంటి అంశం చూద్దాం. ఇక వార్తాపత్రికల పఠనం యూపీ పాఠశాలలో తప్పనిసరి. ఇది ఒక మంచి నిర్ణయం. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుని ఇప్పుడు రోల్ మోడల్గా అవుతుంది. ఉత్తరప్రదేశ్ అంటే ఒక పక్క బుల్డోజర్ ప్రభుత్వం అంటారులే కానీ, అంటే ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తాయి కానీ చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటున్నాయి అన్నమాట యోగి ఆదిత్య ప్రభుత్వం. వాటి గురించి ఒకసారి చూద్దాం. విద్యార్థులు రోజువారీ కార్యకలాపాల్లో వార్తాపత్రికల పఠనాన్ని తప్పనిసరి చేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు అన్ని ప్రాథమికోన్నత పాఠశాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలను చూసే సమయాన్ని తగ్గించి పుస్తక పఠన సంస్కృతిని బలోపేతం చేయడానికి ఈ నిర్ణయం తీసుకుంది. పాఠశాల గ్రంథాలయాలు ఆంగ్ల, హిందీ వారపత్రికలను అందుబాటులో ఉంచాలని 23 జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. రైట్. ముఖ్యంగా ఎందుకంటే ఈరోజు అందరూ కూడా సెల్ ఫోన్లకే పరిమితం అవుతున్నారు పిల్లలందరూ కూడా, లేకపోతే యూట్యూబ్ ఛానల్ చూడటం, లేకపోతేనేమో కంప్యూటర్లు, ల్యాప్టాప్లోకే పరిమితం అవుతున్నారు సమయం దొరికినప్పుడల్లా. కానీ అసలు పేపర్ ఏ విధంగా చదవాలి, పేపర్లో ఉన్నటువంటి పఠనాన్ని ఏ విధంగా పఠించాలనే విధంగా అయితే మాత్రం ఎవరికీ ఉండలేదు. కాబట్టి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అయితే మాత్రం పాఠశాలల్లో ముఖ్యంగా ప్రాథమికోన్నత పాఠశాలలో అయితే మాత్రం కంపల్సరిగా పేపర్లో చదివే విధంగా అక్కడ ఒక జీవోని అయితే జారీ చేయడం జరిగింది. ఇది మన ప్రభుత్వాలు కూడా ఆదర్శంగా తీసుకొని జారీ చేయాల్సినటువంటి అవసరం ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఏ భాషలో ఆ భాష తెలుగు వార్తాపత్రికలు చదవాలా, అందుట్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని పఠించాలా. ముఖ్యంగా అంటే
ఏ విధంగా ఉంది, రాజకీయ పరిస్థితులు ఏంటి, క్రీడా విభాగం ఏంటి, ముఖ్యంగా వైద్యపరంగా ఉండేటటువంటి అంశాలు ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళకి అంటే తెలియాలి ఏ విధంగా వస్తున్నాయి వార్తలు అనేది. ఏదో యూట్యూబు లేకపోతే మన సెల్ ఫోన్లో ఆన్ చేసి చూసి లేకపోతే డైరెక్ట్గా వస్తున్నటువంటి వీడియోలు ఆ కంటెంట్లు చూసే బదులు ఒక విధంగా చెప్పాలంటే పఠనం చేయటం వల్ల వచ్చేటటువంటి విజ్ఞానాన్ని అక్కడ తెలియచేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అయితే మాత్రం చాలామంది విశ్లేషకులు అయితే మాత్రం అభినందిస్తున్నారు, పాఠకులు కూడా. అందులో మరో పక్క వాటి యొక్క విలువలు కూడా తెలుస్తాయి. వార్తాపత్రికల యొక్క విలువలు, ఎన్ని వార్తాపత్రికలు ఉన్నాయి, ఏది విలువలతో కూడినటువంటి వార్తాపత్రిక, ఏ ఏ విధంగా అక్కడ భాష అవ్వచ్చు లేకపోతే అందుట్లో ఉన్నటువంటి కంటెంట్లు అవ్వచ్చు, అవన్నీ కూడా పిల్లలకు తెలుస్తాయి. వాళ్ళకి కావలసినటువంటి ముఖ్యంగా ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయి, లేకపోతే స్కూల్ షెడ్యూల్ ఏంటి, ఇవన్నీ కూడా అందుట్లో తెలిసి ప్రభుత్వం తీసుకునేటువంటి సంక్షేమ పథకాలు అవ్వచ్చు, లేకపోతే ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలు అవ్వచ్చు, లేకపోతే రాజకీయాలు ఏంటి, ప్రతిపక్షం అంటే ఏంటి, ఇవన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. లేకపోతే అవినీతి ఆరోపణలు ఏ విధంగా వస్తున్నాయి, లేకపోతే వీటన్నిటి గురించి కూడా పిల్లలకి అంటే పాఠశాల స్థాయిలోంచే తెలుసుకునేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో అదైతే మాత్రం మంచి నిర్ణయం అని కూడా మనం చెప్పవచ్చు. ఆర్టీసీ ఉద్యోగులకు భారీ ఊరట. అవి కాదనుకుంటే పరిహారం పొందేందుకు అవకాశం, ఉత్తర్వులు జారీ చేసిన వైద్యపరంగా అనర్హులైన వారికి ప్రత్యామ్నాయ ఉద్యోగాలు. ఇందులో డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. ఆర్టీసీ ప్రజా రవాణాలో ఎలాంటి సదుపాయాలు కల్పిస్తున్నారు, ముఖ్యంగా ఆ ఉద్యోగస్తులకు కూడా వాళ్ళకి ఏమైనా వెసులుబాటు కల్పించారని చూద్దాం. ప్రజా రవాణా శాఖ ఆర్టీసీలో వైద్యపరమైన పరీక్షలో అనర్హులు, మెడికల్ అన్ఫిట్గా గుర్తించిన వారికి ప్రత్యామ్నాయ ఉద్యోగం పొందే అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అది వద్దనుకుంటే పరిహారం పొందేందుకు వీలు కల్పించింది. ఇది ఆర్టీసీ ఉద్యోగులకు పెద్ద ఊరట కల్పిస్తుంది. గతంలో ఆర్టీసీ డ్రైవర్లకే ఈ అవకాశం ఉండేది. 2020 జనవరి నుంచి ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలోని ప్రజా రవాణా శాఖ ఉద్యోగులుగా మారారు. అప్పటి నుంచి వారికి ఈ సదుపాయాలు దూరమయ్యాయి. ఇక ఇతర శాఖల ప్రభుత్వోద్యోగులకు ఇలాంటివి లేకపోవడంతో పీటీడీ ఉద్యోగులకు 5 ఏళ్లుగా వీటిని అమలు చేయట్లేదు. తాజాగా ప్రభుత్వం ఆర్టీసీలోని డ్రైవర్లు, ఇతర ఉద్యోగులకు గతంలో ఉన్న ప్రయోజనాలు వర్తించేలా ఉత్తర్వులు జారీ చేసింది. 21 రకాల వ్యాధుల కారణంగా వైద్యపరంగా అనర్హులు తేలిన డ్రైవర్లు, ఇతర ఉద్యోగులకు వారి అర్హతను బట్టి ప్రత్యామ్నాయంగా కండక్టర్, రికార్డ్ ట్రేసర్, అసిస్టెంట్ మెకానిక్, శ్రామిక్ వంటి పోస్టులు అవకాశాలు కల్పిస్తారు. ఈ పోస్టులు ఖాళీ లేకపోతే జిల్లా కలెక్టర్లకు వివరాలు పంపించి ఇతర శాఖలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. డ్రైవర్లుగా అంటే ముఖ్యంగా ప్రజా రవాణాలో ఆర్టీసీ వ్యవస్థలో అయితే మాత్రం ఒక కొత్త అవకాశాన్ని అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. ఎవరైనా సరే అంటే డ్రైవర్లుగా అన్ఫిట్ గనక ఉంటే, ఎవరైనా సరే వైద్యపరంగా గనక వాళ్ళు డ్రైవింగ్ చేయలేకపోతే మాత్రం శాఖలోనే లేకపోతే కండక్టర్ లేకపోతే శ్రామిక్ ఉద్యోగాలకైతే మాత్రం అవకాశం కల్పించే విధంగా ఒక చర్యలు అయితే ఉపక్రమించింది. మరోపక్క అంటే వాళ్ళకు అక్కడ ఆర్టీసీలో గనక పోస్టులు గనక లేకపోతే ఇతర శాఖల పరంగా అంటే కలెక్టర్లు గనక వాళ్ళని సరౌండర్ చేస్తే, కలెక్టర్ గనక వాళ్ళకి విన్నవించుకుంటే వేరే శాఖల్లో కనుక ఉద్యోగాలకు చేసే అవకాశాలు కూడా కల్పిస్తున్నారని చెప్పేసి ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది. ఇక రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి రాష్ట్రీయ బాల పురస్కారం అందుకున్న శివాని సాహసికి సత్కారం, ఒంటి చేత్తో చేవకు పట్టం, రాష్ట్రీయ బాల పురస్కారం అందుకున్న తెలుగు తేజాలు అంటూ ఒక కథనాన్ని కూడా మనం చూడవచ్చు. మొత్తానికైతే మాత్రం అంటే సాహస బాలలకు ఇచ్చేటటువంటి అవార్డులు అయితే మాత్రం రాష్ట్రపతి భవన్లో అట్టహాసంగా జరిగింది. ఇక తెలుగు తేజానికైతే మాత్రం బాల పురస్కారాన్ని ఇస్తూ ఒక కథనాన్ని అయితే మనం చూడవచ్చు. ఇక మరో అంశం, పరకామణి కేసులో ప్రత్యేక ఎఫ్ఐఆర్ నమోదు చేసే అంశాన్ని పరిశీలించాలని సిఐడికి హైకోర్టు సూచన. రవికుమార్ కుటుంబ సభ్యుల ఆస్తులపై హైకోర్టు ఏసీబీ నివేదిక. ఇది ఇప్పట్లో అయితే తేలే పరిస్థితి అయితే కనపట్లేదు. పరకామణి కేసులో అయితే మాత్రం రవికుమార్ దాదాపు 100 కోట్లకు పైననే ఆస్తులు కూడబెట్టారని చెప్పారు. దీనిపై సిట్ దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో మరి ఈ కేసు ఎప్పటికి తేలిద్ది, రకరకాలైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి. అసలు రవికుమార్ కుటుంబ సభ్యులు వాళ్ళ ఆస్తులు ఎంత, పరకామణిలో ఆయన ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత ఎన్ని కోట్లు వెనకేశాడు, మరో తర్వాత అది మనందరికి కూడా తెలిసిన విషయమే. లోక్ అదాలత్లో కేసు పరిష్కరించుకోవడం జరిగింది గత వైసీపీ ప్రభుత్వ హయాంలో. మళ్ళీ తర్వాత ఎట్లా వచ్చింది, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంతా కూడా బయటికి రావడంతో ఒక్కసారిగా అభియోగాలు రావడం జరిగింది. అసలు ఎన్ని కోట్లు ఆయన కాజేశాడు పరకామణిలో ఎన్ని కూడా డీటెయిల్స్ చేస్తున్నారు. ఇప్పట్లో అయితే మాత్రం ఈ కేసు తేలే అవకాశాలు అయితే కనిపించట్లేదు.
మరో అంశం చూడొచ్చు. కెనడాలో కాల్పులు, భారత విద్యార్థి మృతి. కెనడాలో భారత విద్యార్థిని కొందరు దుండగులు కాల్చి చంపారు. టొరంటో విశ్వవిద్యాలయ స్కార్బోరో క్యాంపస్లో పరిశోధక విద్యార్థిగా ఉన్న శివాంక్ అవస్థపై వర్సిటీ సమయంలోనే కాల్పులు జరపడంతో సమీపంలోనే అతడు ప్రాణాలు కోల్పోయాడు. మంగళవారం మధ్యాహ్నం శివాంక్ హత్య జరిగిందని, నిందితులు పరారీలో ఉన్నారన్నట్లు ఒక వార్తా కథనాన్ని చూడవచ్చు. జంతు బలితో భయభ్రాంతులకు గురి చేస్తారా? రౌడీలు రాజకీయ నేరస్తులను ఉపేక్షించం, రాష్ట్ర బహిష్కరణ చేశారని గుర్తుంచుకోండి. తిరుపతి డిపిఓ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు మనం చూడవచ్చు. మొత్తానికి కూటమి ప్రభుత్వం అయితే మాత్రం అంటే జిల్లాలు ఏర్పడిన తర్వాత ఒక్కొక్క జిల్లాకి కూడా హెడ్ క్వార్టర్ అంటే జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని అయితే మాత్రం ప్రారంభించడం, తిరుపతి జిల్లా కార్యాలయాన్ని అయితే మాత్రం పోలీస్ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. మొత్తానికైతే మాత్రం నిన్న కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొనడం జరిగింది. మొత్తానికి అంటే ప్రతి జిల్లాకు కూడా జిల్లా ఆఫీస్ అయితే మాత్రం ఒక సొంత భవనం భారీ విశాలంగా ఉండే విధంగా అయితే మాత్రం ఒక అత్యాధునిక సదుపాయాలతో ఉండే విధంగా సీఎం చంద్రబాబు నాయుడు అయితే మాత్రం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో తిరుపతి ఆఫీస్ని అయితే మాత్రం జిల్లా పోలీస్ ఆఫీస్ కార్యాలయాన్ని అయితే మాత్రం ప్రారంభించడం జరిగింది. ఆ కార్యాలయం సందర్భంగా అయితే మాత్రం చంద్రబాబు నాయుడు కొన్ని వ్యాఖ్యలు అయితే మాత్రం చేయడం జరిగింది. రౌడీలు రాజకీయ నేరస్తులను ఉపేక్షించమంటూ జంతుబలితో భయభ్రాంతులకు గురి చేస్తారా? మధ్యకాలంలో జగన్ పుట్టినరోజు సందర్భంగా కొంతమంది వైసీపీ నాయకులు చేసినటువంటి జంతుబలి లేకపోతే రకరకాల చేసినటువంటి ఆ ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు చూద్దాం. మొత్తానికైతే మాత్రం ఒక విధంగా చెప్పాలంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉండాలా, పోలీసు వ్యవస్థని పటిష్టం చేయాలా. ఈ మధ్యకాలంలో గంజాయి డ్రగ్స్ విచ్చలవిడిగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో వాటిపై కొరడా జులిపించాలనే ఉద్దేశంతో చంద్రబాబు ఈ కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత, సీఎం చంద్రబాబు నాయుడు అలాగే పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ప్రతి జిల్లాకు కూడా ఒక జిల్లా పోలీసు కార్యాలయాన్ని అయితే మాత్రం ఒక మంచి భారీ విశాలంగా ఉండేటటువంటి ప్రదేశంలో నిర్మించి అత్యాధునిక సదుపాయాలు కల్పించి, మరోపక్క రకరకాలైనటువంటి అంటే ఒక పక్క ఈగల్ టీంని ఏర్పాటు చేశారు, డ్రగ్స్ని నియంత్రించడం కోసం, గంజాయిని నిర్మూలించడం కోసం చేస్తున్నారు. కానీ ఇంకా కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఎక్కడో ఒకట దొరుకుతూ ఉన్నాయి. ముఖ్యంగా విశాఖ జిల్లా అవచ్చు, లేకపోతే ఇట్లా బోర్డర్లు అంటే రాష్ట్రాల చెక్ పోస్టులటువంటి బోర్డర్లో ఉన్నటువంటి గ్రామాల పరిధిలో అవచ్చు, వీటన్నిటిని కూడా ప్రతి జిల్లాకు కూడా ఒక జిల్లా స్థాయిలో ఉండేటటువంటిదిగా పోలీస్ కార్యాలయాన్ని అయితే మాత్రం నిర్మించాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో నిన్న తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయాన్ని అయితే మాత్రం ఆయన ప్రారంభించి ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. మొత్తానికైతే మాత్రం రౌడీలు అవ్వచ్చు, లేకపోతే ఒక పక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్యకాలంలో చెప్పడం జరిగింది. రౌడీజాన్ని అయితే మాత్రం అంతమొందించాలా, ఆకు రౌడీలను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించే లేదని చెప్పేసి వారు కూడా వ్యాఖ్యానించారు. మొత్తం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రౌడీలపై అయితే మాత్రం ఉక్కుపాదం మోపుతుందనుకోవచ్చు. మరోపక్క డ్రగ్స్ అలాగే గంజాయిని కూడా నిర్మూలించడానికి అయితే మాత్రం తీవ్రమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. కాగా మహిళా వేధింపులు అవ్వచ్చు, లేకపోతే మహిళలపై జరుగుతున్న ముఖ్యంగా చిన్నపిల్లలు చిన్నారులపై జరుగుతున్నటువంటి అఘాయిత్యాలపై కూడా కఠిన చర్యలు తీసుకుంటాం. అంటే భవిష్యత్తులో ఇట్లాంటి ఘటనలు జరగకుండా అంటే భయపడే విధంగా వాళ్ళు ఎవరైతే ఉంటారో నేరస్తులు వాళ్ళకి భయపడే విధంగా అయితే మాత్రం చర్యలు తీసుకుంటామని అయితే మాత్రం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలో చూడవచ్చు. ఇక మరో దినపత్రిక మనం చూడవచ్చు. ఇక సాక్షి దినపత్రిక విషయానికి వస్తే మాత్రం ఇక ఇందులో ప్రధానంగా భూములు ఇస్తే బలి తీసుకున్నారు, గుండె పగిలిన రాజధాని రైతు అంటూ ఒక కథనాన్ని బ్యానర్ ఐటెంని అయితే మాత్రం చూడవచ్చు. సభలో కొప్పుకొలిన రైతు రామారావును తీసుకెళ్తున్న స్థానికులు ఇప్పటికే 2 ఎకరాలు ఇచ్చా, ఈ ప్రభుత్వం మమ్మల్ని ముంచేసింది, నేను ఇచ్చిన భూమికి బదులుగా వాగుల్లో ప్లాట్ ఇచ్చారు, ఇప్పుడు నా ఇంటిని కూడా లాక్కుంటామంటే ఎలా? సభలో మాట్లాడిన అనంతరం కొప్పుకొలిన రైతు రామారావు మృతి. ఇంకా N8 రోడ్డు బాధితులతో మందడంలో నిర్వహించిన గ్రామ సభలో తీవ్ర విషాదం. రాజధాని కోసం 1,00,000 ఎకరాల దిశగా బాబు సర్కార్ అడుగులు. గతంలోనే 50,000 ఎకరాలకు పైగా సేకరణ, అది చాలదంటూ మళ్ళీ పూలింగ్. 29 గ్రామాలకే పరిమితమైతే అమరావతి ఓ చిన్న మున్సిపాలిటీని అంటూ బెదిరింపులు. మొత్తం 7 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చిన బాబు ఇక సారవంతమైన భూములే కాదు తమ ఇళ్లపై కూడా గురిపెట్టడంతో రైతన్నల్లో తీవ్ర మానసిక వేద. తామిచ్చిన భూములకు బదులు వాగులు చెరువుల్లో ప్లాట్లు వేసినట్టు. నిన్నైతే మాత్రం ఒక రైతు అయితే మృతి చెందారు. ఆయన మాట్లాడినటువంటి
ఇగో మాట్లాడినటువంటి దృశ్యాలు ఇక్కడ శ్రావణ్ కుమార్ ఎమ్మెల్యేతో మాట్లాడుతున్నటువంటి చనిపోవడానికి కొద్ది క్షణాల ముందు తన ఆవేదన తెలియజేస్తున్నటువంటి రైతు రామారావు ఈయన చనిపోయిన ఆసుపత్రికి తీసుకెళ్ళిన తర్వాత అప్పటికే చనిపోయినట్లు తెలుస్తుంది. అంటే ఒక రాజధానిలో ఇచ్చినటువంటి భూములకి మేము ఇచ్చినటువంటి భూములకి ఎక్కడో చోట వాగులు వంకల్లో ఏదో ప్లాట్లు 1250 గజాలు ప్లాట్లు ఇస్తున్నారు. ఇప్పుడు ఇల్లు కూడా మళ్ళీ ఒకసారి పూలింగ్కి పూనుకోవడంతో మా ఇల్లు కూడా కోల్పోతాయని చెప్పేసి రైతు అయితే మాత్రం ఆవేదన చెందారని చెప్పేసి ఒక కథనాన్ని అయితే మనం చూడవచ్చు. ఇక ఇప్పటికే 2 ఎకరాలు ఇచ్చా, ఈ ప్రభుత్వం మమ్మల్ని ముంచేసిందంటూ ఆయన ఆవేదన చెందినట్లు మనం సాక్షి దినపత్రికలో చూడవచ్చు. ఇక చాలా అంటే ఒక విధంగా చెప్పాలంటే మేము భూములు ఇచ్చాము, మాకు ఎక్కడో పని అంటే అక్కడ విలువ లేని చోట వాగులు వంకల్లో దాదాపు 1250 గజాలు ఇస్తున్నారు. అక్కడ మేము ఇప్పటికే 2 ఎకరాలు ఇచ్చాను. మరోసారి పూలింగ్లో దాదాపు ఇప్పుడు మళ్ళీ ఇంకొక 20-30 వేల ఎకరాలు అయితే మాత్రం పూలింగ్ జరుగుతుంది. అక్కడ రాజధాని మళ్ళీ ఎయిర్పోర్ట్ నిర్మాణం అవ్వచ్చు, లేకపోతే వాటి కోసం అయితే మాత్రం 1,00,000 ఎకరాలు అయితే మాత్రం మరో కొన్ని అంశాలు కూడా తెరపైకి వచ్చాయి. దాదాపు అంటే ఇన్ని ఎకరాలు ఉంటేనే అది ఒక చిన్న మున్సిపాలిటీ లాగా అవుతుంది కాబట్టి కాదు, ఇది ఇంకా ఎక్కువ కావాలన్నట్టుగా అందుట్లో కొన్ని అంశాలు తెరపైకి రావడంతో ఆయన అయితే మాత్రం మనస్తాపానికి చెందారు. మరి దాని మీద ఇంకా క్లారిటీ రాలేదు. ఆయన ఏ విధంగా చనిపోయాడో, ఆయన నిజంగానే ఆయనకి రుగ్మతలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఆవేదన తట్టుకోలేక సభలో కుప్పకూలి చనిపోవడం జరిగిందా, తదితర అంశాల గురించి అయితే మనకు రావాలి. ఇక వెండి 2,36,000 రూపాయలు. వెండి వెలుగులు పుత్తడి కంటే వేగంగా పరుగులు. ఆల్ టైం గరిష్టానికి చేరిన ధర ఏడాదిలో 154% పెరిగి కిలో వెండి ధర 2,36,000 రూపాయలకు చేరింది. ఇదే సమయంలో 79% పెరిగిన 10 గ్రాముల పసిడి ధర బంగారం. ఒక ఉత్పత్తి తగ్గడంతో పాటు పారిశ్రామిక డిమాండ్ పెరగటమే వెండి ర్యాలీకి కారణమంటున్నటువంటి నిపుణులు. దాదాపు 2025 సిల్వర్ నామ సంవత్సరం అంటూ ఒక కథనాన్ని కూడా మనం చూడవచ్చు. మొత్తానికి బంగారం కన్నా కూడా వెండి అంటే సంవత్సరం క్రితం 95,000 రూపాయలు ఉంది కిలో వెండి ధర, అది ఇప్పుడు ఏకంగా 2,36,000 రూపాయలు, అంటే అమాంతం డబల్ అయింది. దీనికి ఏంటంటే ప్రధాన కారణం ఏంటంటే ఉత్పత్తి తగ్గటం, డిమాండ్ పెరగటమే ప్రధానమైనటువంటి కారణం అని చెప్పేసి మార్కెట్ విశ్లేషకులు అయితే మాత్రం చెబుతున్నారు. మరో ఆసక్తికరమైన అంశాన్ని చూడవచ్చు. స్మార్ట్గా 20 కోట్ల రూపాయల దోపిడీ 77.98 కోట్ల స్మార్ట్ ఫోన్. అంగన్వాడీలకు 58,204 ఫోన్లు కొనుగోలు చేశారు అవినీతి అని అంటూ ఒక కథనాన్ని అయితే మాత్రం మనం సాక్షి దినపత్రికలో చూడవచ్చు. ఇక 4 GB ర్యామ్ 64 GB మెమరీ ఫోన్కు 13,398 రూపాయల వ్యయం. ఆన్లైన్లో ఇదే కాన్ఫిగరేషన్ మొబైల్ ధర 10,000 రూపాయలు అంటూ ఈ మధ్యకాలంలో అంగన్వాడీలకు అయితే మాత్రం అంగన్వాడీ కార్యకర్తలకు అయితే మాత్రం ఫోన్లు ఇవ్వటం జరిగింది. అందులో భారీ దోపిడీ జరిగిందన్నట్లుగా సాక్షి దినపత్రికలో అయితే మాత్రం ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని అయితే ప్రచురించారు. మరి దీని వెనక ఏంటి అంటే ఇది అంగన్వాడీ కార్యకర్తలకు స్మార్ట్ ఫోన్లు ఇచ్చారు. వాళ్ళన్నీ కూడా అంటే పిల్లలకి పోషకాహారం, బాలింతలకి వాళ్ళు ఇచ్చేటటువంటి ఆహారం అవ్వచ్చు, లేకపోతే వైద్య శాఖ అనుబంధంగా ఉండటం, మరోపక్క పౌష్టికాహారం అందిస్తున్న నేపథ్యంలో వాళ్ళకి మరింత సులువుగా ఉంటుందన్న ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం సెల్ ఫోన్. దీని వెనక అయితే మాత్రం కొంచెం అవినీతి జరిగిందన్న విధంగా ఒక కథనాన్ని అయితే మాత్రం సాక్షి దినపత్రికలో చూడవచ్చు. మరో అంశం, పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇవ్వరా, గ్రామాల్లో జీతాలు అందక పారిశుద్ధ్య కార్మికులు ఇక్కట్లు. ఇక 20 రోజులుగా CFMSలో ఆగిపోయిన బిల్లు. ఇప్పటికే స్థానిక సంస్థలకు కేంద్రం నిధులపైన ఆంక్షలు అంటూ ఒక కథనాన్ని చూడవచ్చు. ఇక జనరల్ ఫండ్ నిధులను నిలిపేసిన రాష్ట్ర ప్రభుత్వం అంటూ ఒక స్థానిక సంస్థల ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళకైతే మాత్రం జీతాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్కరోజు కనుక చెత్త కానీ లేకపోతే రోడ్లు క్లీన్ చేయకపోతే పరిస్థితి ఎంత దుర్భరంగా ఉంటుందో మనకు తెలుసు. వాళ్ళకైతే మాత్రం జీతాలు ఇవ్వాలని చెప్పేసి ఒక అంశాన్ని అయితే మాత్రం ప్రచురించడం జరిగింది. చంద్రబాబును అరెస్ట్ చేసే దమ్ముందా, బ్యాంకు రుణాలు ఎగ్గొట్టిన వాళ్ళు క్రిమినల్స్కు రాజ్యాలు కట్టబెడతారా, చంద్రబాబులాగా గంటకు కోట్ల రూపాయలు వెచ్చించి లాయర్ను పెట్టుకునే స్తోమత సిపిఎంకి లేదు. సిపిఎం నేత అప్పలరాజు అరెస్టు దుర్మార్గం. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు చూడవచ్చు. ఇక కూటమి నేతల బరితెగింపు, కోడి పందాలు, జోదాల క్రీడలపై హైటెక్ ఏర్పాట్లు. ఉమ్మడి కృష్ణా, పశ్చిమ గోదావరిలో భారీ బేరాలు. 3 రోజుల్లో చేతులు మారనున్న 100 కోట్ల రూపాయలు. కోట్లు దండుకోనున్న కూటమి ప్రజాప్రతినిధులు.
కేసరపల్లి బరికి నియోజకవర్గ ప్రజాప్రతినిధికి 2 కోట్ల రూపాయలు, పెనమలూరు నియోజకవర్గంలో క్యాసినోకు 70 లక్షల రూపాయలు, పెద్ద ఎత్తున బరులు, బేరం పెట్టి రేటు నిర్ణయం, సంక్రాంతి సంప్రదాయం అంటున్న డబ్బులు లూటి, చక్రం తిప్పుతున్న కూటమి పార్టీల నాయకులు, అడ్వాన్సులు చెల్లిస్తున్న జోదాల నిర్వాహకులు. ఇది సంక్రాంతి పండగ వచ్చిందంటేనే ఇది ఒక కథనం, ఆసక్తికరమైనటువంటి కథనం. మొత్తానికి సంక్రాంతి పండగ వచ్చిందంటే అక్కడ అయితే మాత్రం అంటే కోడి పందాలతో పాటు ప్రభుత్వం ఆంక్షలు కూడా ఇచ్చింది. కత్తి కట్టొద్దు, కోడి పందాలకి కోళ్ళకి మాత్రం కత్తులు కట్టొద్దు అంటే కత్తులు కట్టకుండానే మేము కోడి పందాలు నిర్వహిస్తున్నామని చెప్పేసి అప్పుడు ఇచ్చారు. కానీ ఆడ జరిగేది మొత్తం కోడికి కత్తి కట్టే కోడి పందాలు నిర్వహించారు. దాదాపు 100 కోట్ల రూపాయలు చేతులు మారుతూ ఉంటాయి దాదాపు జనవరిలో ఆ 4-5 రోజులు. అవి కాకుండా తెలియకుండా మళ్ళీ వేరే చోట చాటుమోటను కూడా మామిడి తోటల్లో అక్కడ ఈ కోడి పందాలు నిర్వహించడం పోలీసులు కళ్ళు గప్పి. కాబట్టి ఇప్పుడు వరకు అయితే మాత్రం పోలీసులు దీని మీద ఆంక్షలు విధిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా పోలీసులు గనక చెప్పేటటువంటి అంశాలు ఏంటంటే ఎవరైనా కోడి పందాలు నిర్వహించినా లేకపోతే బర్రెలు కట్టినా వాళ్ళపై తీవ్ర యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి పోలీసులు ఆదేశాలు ఇస్తారు. కానీ ఆ 5 రోజులు అయితే మాత్రం ఎట్లో కట్ట వాళ్ళు మేనేజ్ చేసి ప్రజాప్రతినిధులు అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా అక్కడ కోడి పందాలు నిర్వహిస్తున్నారు. అయితే దీంట్లోనే ఒక కథనం ఏంటంటే దాదాపు క్యాసినోకు 70 లక్షల రూపాయలు, మరోపక్క బరికి 2 కోట్ల రూపాయలు. అంటే ఒక్కొక్క బరికి 2 కోట్ల రూపాయలు అంటే ఎన్ని బరులు ఉంటాయి, ఎన్ని కోట్ల రూపాయలు చేతులు మారే అవకాశాలు ఉంటాయో మనం ఒకసారి చూసుకోవచ్చు. మొత్తానికైతే మాత్రం కొన్ని 100 కోట్ల రూపాయలు సంక్రాంతి పండుగ సందర్భంగా అక్కడ కోడి పందాల్లో అయితే మాత్రం చేతులు మారుతాయి అనేది అందరికీ తెలిసిన విషయమే. మరి దీనికైతే మాత్రం శాశ్వత పులి స్టాప్ అయితే పడేది కాకపోతే దేశ విదేశాల నుంచి కూడా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పెద్ద పండుగ సంక్రాంతి పండుగ అయితే మాత్రం అక్కడ వస్తారు. కాబట్టి మొత్తానికి దీనిపై అయితే మాత్రం ఇంకా అంటే గతంలో ఎన్నో కోర్టు కేసులు నడిచినాయి, లేకపోతే రకరకాల జల్లికట్టునే హైకోర్టు సుప్రీంకోర్టే జల్లికట్టును నిషేధించాలంటేనే అక్కడ పెద్ద ఎత్తున దుమారం రేగింది. అదే నేపథ్యంలో కోడి పందాలు అప్పుడు కూడా కొంచెం ఒక తీవ్ర దుమారం రేగింది. దానికే కొన్ని ఆంక్షలు కూడా విధించడం జరిగింది. కోడికి కత్తి కట్టొద్దని చెప్పేసి చివరికి ఆదేశాలు ఇచ్చినా సరే ఇప్పుడు కత్తి కట్టి అక్కడ సాటుమోటన అయితే మాత్రం కోడి పందాలు నిర్వహిస్తుంటారు. అదైతే మాత్రం దాని మీద ఇంకా తీసుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూద్దాం. ఇక మరో దినపత్రిక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే కూల్గా మాట్లాడి అంతలోనే కొప్పుగలి రాజధాని రైతుల భేటీలో అపశృతి. N8 రోడ్డు కింద స్థలాలు ఇళ్ళు కోల్పోతున్న వారికి రాములు అంటే ఆయన రైతు భూములు ఇచ్చినటువంటి రైతు మాట్లాడి కూర్చుంటుండగా గుండెపోతూ మంత్రి కాన్వాయ్ కారులో ఆసుపత్రికి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారణ. ఆర్టీఐ కమిషనర్లపై కసరత్తు కొలెక్కి చీఫ్ కమిషనర్గా వజ్జా శ్రీనివాసరావు పేరును పరిశీలన. మరో 5గురిని కమిషనర్లుగా నియమించే అవకాశం. 3 లాయర్లకు ఛాన్స్. సాఫ్ట్వేర్ ఉద్యోగం అనిచి గంజాయి డాన్గా అనకాపల్లి జిల్లాలో మాజీ మహిళా టెక్కీ సహా 8 మంది అరెస్ట్. ఇది ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా, తిరుపతి పోలీసు కార్యాలయాన్ని ప్రారంభించిన తర్వాత జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించినప్పుడు సందర్భంగా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ప్రతి అంశాన్ని కూడా ఈమె డైరెక్ట్గా ఒక టెక్కీ సహా 8 మంది అరెస్టు. సాఫ్ట్వేర్ ఉద్యోగంలోనే అంటే ఎక్కువగా ఇప్పుడు మామూలు ఉద్యోగాల కన్నా కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగులకే ఎక్కువగా జీతాలు ఉంటాయని చెప్పుకుంటాం. అట్లాంటిది ఆమె ఉద్యోగం మానేసి ఆమె ఇక డ్రగ్స్ అమ్ముతుందంటే గంజాయి డాన్గా ఆమె మారిందంటే ఇంకా మన పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. చాలా అంటే చాపు కింద నీరులాగా కొన్ని వ్యవస్థలు అయితే మాత్రం కొన్ని ఆఫీసులు ఏమైతే ఈ విధంగా నడుస్తుంది. కానీ బహిర్గతం కాకపోయినా సరే ఏదో కొన్ని మనం చెప్పుకుంటాం. డ్రగ్స్ అనేది ఏదో సినీ ఫీల్డ్ నైజీరియా వాళ్ళు వస్తున్నారు, లేకపోతే ఇంకా ఇతర వాళ్ళు ఏదో చేస్తున్నారు. కానీ ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం మానేసి ఆమె గంజాయి అమ్ముతుందంటే గంజాయి బ్యాచ్ ఆమె ఒక్కమే కాదు, మిగిలినటువంటి చాలామంది కూడా ఆమె కస్టమర్లు ఉంటారు. చాలామంది కూడా మరి దాన్ని ఎలా నియంత్రిస్తారో మనం చూడాలి. దేశానికే జనాభాయే ఆస్తి, ప్రతి జంట 3 పిల్లలను కనాలి, వృద్ధ ప్రపంచంలో యువదేశం మనదే, సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు మనం చూడవచ్చు. నిన్న భారతీయ విజ్ఞాన సమ్మేళనానికి జ్యోతిని వెలిగించి ప్రారంభించిన సీఎం చంద్రబాబు చిత్రంలో ఆర్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఉన్నటువంటి మనం చిత్రాన్ని కూడా మనం చూడవచ్చు. మొత్తానికైతే మాత్రం ఐటీలో మనం బలంగా ఉన్నాం. ప్రపంచంలో పేరున్న ఐటీ కంపెనీలకు భారతీయులే సారథ్యం వహిస్తున్నారు. 2047 నాటికి భారత్ ప్రపంచంలో నంబర్ 1 స్థానానికి చేరుకొని తీరుతుంది. ఇక రాబోయే అనేక శతాబ్దాల పాటు భవిష్యత్తు భారతే అంటూ చంద్రబాబు నాయుడు నిన్న భారతీయ విజ్ఞాన సమ్మేళనంలో
వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యల్ని హైలైట్గా చూడవచ్చు. ఇక దేశానికి జనాభాయే ఆస్తి అంటూ ప్రతి జంట 3 పిల్లలను కనాలి, వృద్ధ ప్రపంచంలో యువదేశం మనది. ఒకప్పుడైతే మాత్రం ఒక్కళ్ళు చాలు, ఇద్దరు హద్దు, 3 వద్దు అంటూ ఒక నినాదాన్ని అయితే అప్పుడు తీసుకురావడం జరిగింది. అంటే జనాభా పెరిగిపోతుంది, దీనివలన కొన్ని పథకాలను కూడా రద్దు చేశారు. 2 పిల్లలు ఉంటేనే మీకు పథకాలు ఇస్తామని చెప్పేసి అప్పుడు అయితే మాత్రం ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయని చెప్పి చెప్పడం, చాలామంది కూడా అదే పాటించారు. ఇప్పుడైతే మాత్రం ప్రపంచంలో యువత తగ్గిపోతున్నారు. మిగిలినటువంటి దేశాలందరూ కూడా ఇట్లాంటి నియమ నిబంధనలు పాటించేసి చాలామంది దేశాలకైతే మాత్రం వృద్ధాప్యం ఎక్కువైపోయింది, వృద్ధులు ఎక్కువైపోయారు. కాబట్టి ఇప్పుడు యువతరం కావాలంటే ఇప్పుడు భారతదేశంలోనే ఎక్కువగా యువతరం ఉంది. అదే మాదిరిగా ఇప్పుడైతే మాత్రం ఇంకా పిల్లల్ని కనండి, ఒక్కొక్క జంట 3 కనండి అంటున్నారు. ఇప్పటికే 2 చాలు అని అనేటటువంటి నినాదాన్ని ఎత్తివేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అయితే మాత్రం ఇద్దరు పిల్లలు ఉంటేనే వాళ్ళకి టికెట్ ఇవ్వటం, కార్పొరేట్ అవ్వచ్చు, లేకపోతే సర్పంచ్, ఇట్లాంటి వాటిలో నిబంధనలు ఉండేది. ఈ నిబంధన అయితే మాత్రం చంద్రబాబు నాయుడు అప్పుడు తీసుకురావడం జరిగింది. ఆ నిబంధన కూడా ఎత్తివేయటం జరిగింది. ఎప్పుడైనా సరే 3 అంటే అంతకంటే ఎక్కువ కనండి అనే విధంగా చేశారు. ఇప్పుడు రివర్స్ అయింది. గతంలో 2 ఉంటేనే పథకాలు వర్తిస్తాయి అనేవాళ్ళు, ఇప్పుడు 2 కంటే ఎక్కువ ఉంటేనే పథకాలు వర్తిస్తాయి అనే విధంగా అయితే మాత్రం తీసుకొచ్చే విధంగా ఉంది. అంటే ఉండొచ్చు, ఒకళ్ళు 2 ఉండొచ్చు, కానీ వాళ్ళ యొక్క అవసరాలు లేకపోతే కుటుంబ పరిస్థితులు వాటన్నిటికీ. కానీ పిల్లలు అయితే మాత్రం ఒక్కొక్క జంట అయితే మాత్రం 3 కల అనే విధంగా చంద్రబాబు నాయుడు అయితే మాత్రం ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల భారతీయులు, తలసరి ఆదాయంలో మన వాళ్లే టాప్, 2047 నాటికి ప్రపంచంలో నంబర్ 1 మనమే, మన కుటుంబం విలువలు గొప్పవి, పిల్లలకు పురాణాల గురించి చెప్పాలి, స్పైడర్ మ్యాన్ కన్నా హనుమాన్ బలవంతుడు, భారతీయ విజ్ఞాన సమ్మేళనంలో చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి వ్యాఖ్యలను చూడవచ్చు. భారతీయ కుటుంబ వ్యవస్థ అయితే మాత్రం మొత్తానికి భారతీయ కుటుంబ వ్యవస్థ గురించి అయితే మాత్రం సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను అయితే మనం చూడవచ్చు. ఇక విలువలు ప్రపంచంలో మరెక్కడా లేవు, భారతీయ విలువలు అయితే మాత్రం ప్రపంచంలో మరెక్కడా లేవు, వీటన్ని పురాణాలు హితసాహసాల గురించి అయితే మాత్రం పిల్లలకి చెప్పాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. మరోపక్క మోహన్ భగవత్ కూడా, ఆర్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అలాగే పురాణాలు అవ్వచ్చు, లేకపోతే వైద్యపరంగా అవ్వచ్చు, లేకపోతే ముఖ్యంగా చదరంగం, ఇప్పుడు చెస్ అంటున్నాం, చదరంగాన్ని కూడా కనిపెట్టింది భారతదేశమే, ఇది ప్రపంచానికి చాటి చెప్పింది. కాబట్టి ఆ భారతీయ విలువలు వాటన్నిటిని కూడా పిల్లలకి చెప్పాలి. రామాయణం గురించి అవ్వచ్చు, లేకపోతే భారతం అవ్వచ్చు, వాటి గురించి చెప్పాలా. నీతి సూక్తులు పిల్లలకి చిన్నప్పటి నుంచే విద్యాబోధన చేస్తే చాలా మార్పులు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. స్పైడర్ మ్యాన్ అవ్వచ్చు, లేకపోతే ఇంకేవైనా సరే ఆ ఇంగ్లీష్ మూవీలు వాటన్నిటి గురించి పిల్లలకి కార్టూన్లు అవన్నీ పెట్టే బదులు హనుమాన్ గురించి, అలాగే భారతీయ విలువల గురించి చెప్తే వాళ్ళలో చిన్న ప్రాయం నుంచే వాళ్ళకు కొంచెం విలువలతో కూడినటువంటి విద్యను అభ్యసించే అవకాశాలు ఉంటాయని చెప్పేసి నిన్న చంద్రబాబు నాయుడు అయితే చెప్పిన అంశాలను చూడవచ్చు. రౌడీజం చేస్తే రాష్ట్ర బహిష్కరణ, రాజకీయాల ముసుగులో నేరాలు చేస్తే ఊరుకోం. తిరుపతిలో నూతన పోలీస్ కార్యాలయం ప్రారంభించిన చంద్రబాబు నాయుడు, ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం, జిల్లా కార్యాలయాన్ని ప్రారంభిస్తూ ఆయన కొన్ని వ్యాఖ్యలు అయితే మాత్రం చేసినటువంటి విషయాలను మనం చూడవచ్చు. ఎందుకంటే రౌడీజం అంటే ఒక విధంగా చెప్పాలంటే గ్రామ బహిష్కరణే, గ్రామాల్లో ఉంటే మాత్రం గ్రామ బహిష్కరణ, లేకపోతే రాష్ట్ర బహిష్కరణ అనే విధంగా. ఇదివరకు అయితే మాత్రం ఆ యొక్క జిల్లా బహిష్కరణ ఉండేది, ఆ యొక్క మండల బహిష్కరణ, లేకపోతే జిల్లా బహిష్కరణ ఉంది. ఆ జిల్లాలో అడుగు పెట్టొద్దు, లేకపోతే ఆ నగరాన్ని విడిచిపోవాలి అని చెప్పేసి పోలీస్ కమిషనరు ఆదేశాలు జారీ చేస్తారు. రౌడీలందరూ కూడా ఈ పలాంటి సమయం వరకు అనమాట, ఒక 2 నెలల 3 నెలల లేకపోతే సంవత్సరం పాటు బహిష్కరణ చేస్తాం, సంవత్సరం పాటు కూడా నువ్వు ఈ నగరంలో ఉండొద్దు అని చెప్పేసి ఆదేశాలు జారీ చేస్తున్నారు. అట్లయితే రాష్ట్ర బహిష్కరణ, ఇక రాష్ట్రంలోనే ఉండొద్దు నువ్వు అనే విధంగా బహిష్కరణ తీసుకొస్తానన్నారు. మరి ఎంతవరకు అది సాధ్యమనేది మనం చూద్దాం. ఇక వెలుగు దినపత్రిక విషయానికి వస్తే మాత్రం ఎయిర్ ప్యూరిఫైర్లపై వెంటనే జీఎస్టీని తగ్గించండి, 18 నుంచి 5% తగ్గింపు సాధ్యం కాదని ఢిల్లీ హైకోర్టుకు కేంద్రం వెల్లడి. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణీత ప్రక్రియ ద్వారా చేయాల్సి ఉంటుంది. ఇక ఇలాంటి మినహాయింపులు ఇస్తే మరిన్ని డిమాండ్లు వస్తాయి, ఆర్థిక క్రమశిక్షణ దెబ్బతింటుంది అని వ్యాఖ్య.
ఎయిర్ పొల్యూషన్ పెరగడంపై హైకోర్టు ఆందోళన, నిర్ణయం తీసుకోవడంలో జీఎస్టీ మండలికి ఇబ్బంది ఏంటని ప్రశ్న, కేంద్రానికి 10 రోజుల గడువు, వచ్చే నెల 9కి వాయిదా అంటూ ఒక కథనాన్ని అయితే మనం చూడవచ్చు వెలుగు దినపత్రికలో. ఇక ఆడవాళ్లకు బీపీ గండం అంటూ ఒక కథనాన్ని అయితే మనం చూడవచ్చు. రాష్ట్రంలోని 26% మహిళల్లో హైపర్ టెన్షన్, గుండె కిడ్నీ జబ్బుల బారిన పడేస్తున్న లేడీస్. ఇక 20 ఏండ్లు దాటిన ప్రతి ఒక్కరికి బీపీ చెకప్ తప్పనిసరిగా, దేశవ్యాప్తంగా మహిళల ఆరోగ్యంపై విన్ కార్స్ రిపోర్ట్ అంటూ ఒక కథనాన్ని అయితే మనం చూడవచ్చు. ఇక గర్భిణీలు, మోనోపాజ్ దశలో ఉన్న మహిళల్లో ఎక్కువగా రిస్క్ అంటూ ఒక కథనాన్ని చూడవచ్చు. బీపీ ఉన్న మందులు వాడితే 7% మంది బీపీ మందులు వాడేవాళ్ళు. ఇక మొదటి వారంలో కేసీఆర్కు నోటీసులు అంటూ మనం చూడవచ్చు. ఇక మాజీ మంత్రి హరీష్ రావుకు కూడా నోటీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో జనవరిలో 5, 6 తేదీల్లో అయితే మాత్రం జారీ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇక కేసీఆర్ ఎంట్రీతో తిట్ల వరద, రాష్ట్ర రాజకీయాల్లో మళ్ళీ పాత కథే రిపీట్, వస్తున్న తోలు తీస్తా అంటూ కేసీఆర్ కామెంట్స్, చింతమడకలోనే చీరి చింతకు కడతాం అంటూ సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్, అలాగే ఎడమకాలి చెప్పుతో కొడతా అని కేటీఆర్ వ్యాఖ్య, అగ్ర నేతలకు తోడుగా తిట్ల దండకం అందుకున్న లీడర్లు, కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య తారాస్థాయికి మాటల యుద్ధం, నోటి గబ్బు తప్ప ఇంకేం లేదు అంటూ బండి సంజయ్ ఫైర్. మొత్తానికి ఇది అంటే కేసీఆర్ దాదాపు చాలా రోజుల తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టి తోలు తీస్తా, ఇక ఆగేదే లేదు, ఇక సభలో పెడతాం 3 జిల్లాల్లో, ముఖ్యంగా పాలమూరు, రంగారెడ్డి, అలాగే నల్లగొండ జిల్లాల్లో అయితే మాత్రం ఆయన సభలో పెట్టేసి ముఖ్యంగా కృష్ణా, గోదావరి జిల్లాల్లో ఏ విధంగా అన్యాయం జరుగుతున్న అంశాలను ఈ పనిగా ఇక నుంచి ఉపేక్షించలేదు, తోలు తీస్తా అని చెప్పేసి వ్యాఖ్యానించడం జరిగింది. దీనిపై అయితే మాత్రం కాంగ్రెస్ బొగ్గుమంది. ఈ మధ్యకాలంలో సీఎం రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్ ఏరియాలో, నారాయణపేటలో జిల్లాలో అయితే మాత్రం ఆయన పర్యటించడం జరిగింది. అక్కడ సర్పంచ్లుగా గెలిచినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా సన్మాన కార్యక్రమం, వాళ్ళతో భోజనం కూడా చేయటం సరే. ఈ సందర్భంగానే కౌంటర్ ఇవ్వటం జరిగింది. కౌంటర్ ఇస్తూ కొన్ని కేసీఆర్పై వ్యాఖ్యలు జరిగింది. అసెంబ్లీకి చూసుకుందాం, అసెంబ్లీలో మాట్లాడుకుందామని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా కొంచెం ఘాటుగానే స్పందించారు. ఈ కోవలోనే ఇక ఒక్కసారిగా తిట్ల పురాణం మొదలైంది. మరోపక్క కేటీఆర్ కూడా, ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆయన కూడా తిట్ల పురాణం అందుకోవడం జరిగింది. ఇక కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా, ఆయన కూడా తిట్ల పురాణంలో ఆయన కూడా పాల్గొనడం జరిగింది. మొత్తానికి అయితే మాత్రం అసెంబ్లీకి కేసీఆర్ 29న హాజరయ్యే అవకాశం ఉంటుందన్న బీఆర్ఎస్ పార్టీ వర్గాలు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై 3 జిల్లాల నేతలతో ఎర్రవెల్లిలో కేసీఆర్ సమావేశం. అసెంబ్లీ వేదికగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ప్రజలకు వివరించాలని సూచన. సమావేశాలేక సభల తేదీల ప్రకటన. తొలుత మహబూబ్ నగర్లో బహిరంగ సభ. ఇంతకుముందు మనం కేసీఆర్ 3 బహిరంగ సభలు పెడతా ఉన్నారు కదా 3 జిల్లాల్లో. కాబట్టి అది కేసీఆర్ మహబూబ్ నగర్లో అయితే మాత్రం ఒక బహిరంగ సభ నిర్వహించి అక్కడైతే మాత్రం కార్యాచరణ ప్రకటిస్తారని చెప్పేసి బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి ముఖ్యంగా కృష్ణా నది, అలాగే కృష్ణా జలాల్లో జరుగుతున్నటువంటి నీటి వాటా పంపకాల గురించి, అక్కడ ఏపీకి తెలంగాణకి జరుగుతున్నటువంటి పరిస్థితి గురించి, అలాగే గోదావరి జలాల గురించి, వీటి అంశాలపైనే ఎక్కువగా బీఆర్ఎస్ అయితే మాత్రం ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. అంటే ఇది ఒక ఉద్యమంలాగా తీసుకుపోవాలా, తెలంగాణ ఉద్యమం ఏ విధంగా తీసుకెళ్ళామో అదేవిధంగా ఇదే అంశాన్ని అయితే తీసుకెళ్ళాలని చెప్పేసి వ్యూహాలు రచిస్తున్నటువంటి తరుణంలోనే ఈ వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఇక 3 జిల్లాల నేతలతో నిన్న కేసీఆర్ ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ నాయకులతో అయితే మాట్లాడటం జరిగింది. కారు ప్రాణాలు తీసిన పొగమంచు. గుంటూరు వద్ద ఆగి ఉన్న కారును ఢీ కొట్టిన బస్సు. సూర్యాపేటకు చెందిన 3 మృతి. తిరుపతికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఏపీలోని ఆళ్లగడ్డ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలిసింది. మొత్తానికైతే మాత్రం ఒక ప్రమాదం అంటే ఈ మధ్యకాలంలో శీతాకాలంలోనే ఎక్కువగా అత్యధిక కనిష్ట ఉష్ణోగ్రతకి పడిపోతున్నటువంటి తరుణంలో పొగమంచు కూడా కారణంగా రోడ్లపై అయితే మాత్రం ఎదురుగా వాహనం వస్తున్నటువంటి పరిస్థితి కూడా తెలియని పరిస్థితిలో దాదాపు సూర్యాపేటకు చెందినటువంటి వాళ్ళు గుంటూరు దగ్గర అనమాట దైవ దర్శనం చేసుకొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. చాలా బాధాకరం. ఎరువుల వాడకం తగ్గించాలి, అతిగా వాడటంతో రోగాల పాలవుతున్నాం.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను చూడవచ్చు. రైతులు నేచురల్ ఫార్మింగ్పై దృష్టి పెట్టాలి. గతంలో రాష్ట్రానికి ప్రధాని వచ్చినా సీఎం వచ్చేవారు కాదు. ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయటం మంచి పరిణామని వ్యాఖ్య. మంత్రి జూపల్లితో కలిసి రిమ్స్లో క్రిటికల్ కేర్ సెంటర్ను ప్రారంభం అంటూ ఒక కథనాన్ని మనం చూడవచ్చు. ఇక ఆదిలాబాద్ రిమ్స్లో క్రిటికల్ కేర్ సెంటర్ను పరిశీలిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు పంట సాగులో రైతులు ఎరువుల వాడకం తగ్గించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. ఇక ఎరువులు అతిగా వాడటంతో రోగాల పాలవుతున్నాం. కనీసం మన ఆరోగ్యం కోసమైనా కెమికల్స్ లేకుండా పంటలు పండించాలి. నేచురల్ ఫార్మింగ్ పెరగాల్సిన అవసరం ఉంది అని నరక ఆదిలాబాద్లోని రిమ్స్ హాస్పిటల్లో 23.75 కోట్లతో నిర్మించిన 50 బెడ్స్ క్రిటికల్ కేర్ సెంటర్ను అయితే మాత్రం శుక్రవారం జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేచురల్ ఫార్మింగ్ ద్వారా దిగుబడి పెరుగుతోందని, దీంతో రైతులకు లాభదాయకంగా ఉంటుందని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు. మరో ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే గతంలో రాష్ట్రానికి ప్రధాని వచ్చినా సీఎం వచ్చేవారు కాదు. ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయడం మంచి శుభ పరిణామం అని చెప్పేసి వ్యాఖ్యానించారు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రధాని వచ్చినా సరే, కేంద్ర మంత్రులు వచ్చినా సరే రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రులు అయితే హాజరు కాని పరిస్థితి ఉండేది. గతంలో సీఎం కూడా ప్రధాని తెలంగాణ వచ్చినప్పుడు సీఎం ఎప్పుడు కూడా వెళ్ళినటువంటి సందర్భాలు లేవు. ఒక రాష్ట్ర మంత్రి ఆయన రిసీవ్ చేసుకోవటం అట్లా ఉండేది. కాబట్టి ఇప్పుడైతే మాత్రం కేంద్రంతో కలిసి పనిచేయాలనేటువంటి ఏదైతే నిర్ణయం ఉందో దానికైతే మాత్రం మేము స్వాగతిస్తున్నాం. ఇక రెండు ప్రభుత్వాలు కలిసి పనిచేస్తాయి కాబట్టి మీకు కేంద్ర సహకారం ఉంటుంది. కాబట్టి ఇది ఒక శుభ పరిణామం అని చెప్పేసి నిన్న రిమ్స్లో క్రిటికల్ కేర్ సెంటర్ను పరిశీలిస్తున్నటువంటి క్రమంలో జూపల్లి కృష్ణారావు మంత్రి, అలాగే కేంద్ర మంత్రి కూడా కలిసి ఉన్నటువంటి అంశాన్ని మనం చూడవచ్చు. వాళ్ళిద్దరూ మాట్లాడినటువంటి అంశాలను. ఇక సిరీస్ మనది 3వ T20లోనూ ఇండియా ఉమెన్స్ టీం విక్టరీ, 8 వికెట్లతో లంకపై గెలిపోయినటువంటి ఒక కథనాన్ని కూడా మనం చూడవచ్చు. ప్రధానంగా ఇక వెలుగు దినపత్రికలో అయితే మాత్రం అసెంబ్లీకి కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉంది. ఇక రేవంత్ రెడ్డి విమర్శించినటువంటి విమర్శలు, కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత విమర్శించినటువంటి విమర్శలు ఇవే ఆసక్తికరంగా ఉన్నాయి. మొత్తానికైతే మాత్రం ఈరోజు దినపత్రికలో అయితే మాత్రం నిన్న సీఎం చంద్రబాబు నాయుడు విజ్ఞాన కేంద్రంలో మాట్లాడినటువంటి మాటలు, అలాగే తిరుపతిలో ఆయన పోలీసు కార్యాలయాన్ని ప్రారంభించినటువంటి అంశాలు, అలాగే రౌడీయిజం చేస్తే మాత్రం రాష్ట్ర బహిష్కరణ అంటూ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు, అలాగే మోహన్ భగవత్ కూడా కొన్ని కీలకమైనటువంటి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి అంశాలను, అలాగే అంటే విజ్ఞానాన్ని ప్రాథమిక పాఠశాల ప్రాథమిక స్థాయిలోనే అందించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి మోహన్ భగవత్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు, అలాగే చంద్రబాబు నాయుడు అయితే మాత్రం నిన్న పోలీస్ కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా రౌడీయిజం చేస్తే మాత్రం రాష్ట్ర బహిష్కరణ అంటూ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయటం జరిగింది. ఇక మరోపక్క తెలంగాణ విషయానికి వస్తే మాత్రం రేవంత్ రెడ్డి అంటే ఒక పక్క కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత చాలా రోజుల తర్వాత ఆయన నీళ్లపై అంటే ముఖ్యంగా కృష్ణా జలాలు అలాగే గోదావరి జలాలపై అయితే మాత్రం ఒక పోరాటానికి 3 జిల్లాల్లో భారీ సభలు ఏర్పాటు చేస్తాం, దానికైతే మాత్రం హాజరవుతానని చెప్పేసి కేసీఆర్ వ్యాఖ్యానించి ఈ సందర్భంలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై కొన్ని విమర్శలు చేస్తే ఆ విమర్శల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి కౌంటర్కి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా కేటీఆర్ కౌంటర్ ఇవ్వటం, ఇట్లా ఒక్కొక్కటి అయితే ఇప్పుడు కంటిన్యూ జరుగుతూ ఉన్నాయి. మళ్ళీ కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా కౌంటర్ ఇస్తూనే ఉన్నారు. మొత్తానికైతే మాత్రం అన్ని దినపత్రికల్లో ప్రధానంగా ఇవే. మరో పక్క అమరావతిలో భూములు ఇచ్చినటువంటి సందర్భంలో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఒక రైతు కూడా మృతి చెందడం జరిగింది. దానిపై కూడా సాక్షి దినపత్రికలో ప్రధానమైనటువంటి అంశంగా ప్రచురించడం జరిగింది. ఏది ఏమైనా సరే మొత్తానికి ఒక పక్క తెలంగాణలో అయితే మాత్రం రాజకీయ మంట అయితే నడుస్తుంది. మరి కేసీఆర్ 29 నుంచి శాసనసభ సమావేశాలు జరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో కేసీఆర్ హాజరవుతారు అనే బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కాబట్టి హాజరవుతారా లేదనేదే మనం చూద్దాం. మొత్తానికి ఇవి వివిధ దినపత్రికల్లో ప్రచురితమైనటువంటి ప్రధాన అంశాలు. చూస్తూనే ఉండండి ప్రైమ్9 న్యూస్.